అండ్ ఈ నీట్ పేపర్ లీకేజ్ అవ్వద్దు అని చెప్పేసి ఆల్మోస్ట్ కొన్ని డేస్ వరకు టెలిగ్రామ్‌ని బ్యాన్ చేసిర్రు. అవును. ఈ టెలిగ్రామ్ బ్యాన్ చేసే చర్యని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది పిచ్చితనం అండి. అంటే ఇప్పుడు ఇంతగానం సమస్యొచ్చిన తర్వాత హ్మ్. మనం ఇంతగానము చేయడం వల్ల ఇది మన కృషి అనే జెప్పాలి. హ్మ్. మనం నేషనల్ వైడ్‌గా మూవ్‌మెంట్ చేస్తున్నాం గదా! హ్మ్. ఇంకోసారి లీకేజ్ అవుతే వీళ్ళు ఇంకా మెడల్ పట్టుకొని హ్మ్. బయటికి తీసుకొస్తారనే భయం. ఆ భయం మొదలైంది వాళ్ళకి. హ్మ్. మనకు అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు మనం. హ్మ్. దేశవ్యాప్తంగా జరుగుతున్న హ్మ్. ప్రొటెస్ట్‌లో భాగంగా. హ్మ్. సో, అట్లనే వచ్చిందది. హ్మ్. ఇప్పుడు టెలిగ్రామ్‌లో డిలీట్ చేస్తారో, ఇంకేమైనా డిలీట్ చేస్తారో, బ్యాన్ చేస్తారో అది విషయం పక్కన పెడితే గాని, మీరు చిత్తశుద్ధిగా పని చేస్తున్నారు, హ్మ్. పని చేయాలని మేము కోరుతాం. హ్మ్. అదే ముఖ్యంగా గావాలి. కాకపోతే ఇంకోటేంటంటే రిజైన్ చేస్తే ఇంకా బావుంటుంది. అసలు హ్మ్. రిజైన్ చేయడమే మన టార్గెట్. హ్మ్. హ్మ్. ఈ దేశంలో ఎందుకంటే ప్రజల్లో నమ్మకం వస్తుంది సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు రిజైన్ చేస్తే హ్మ్. ఈ దేశంలో ఇంకొకళ్ళు ట్రాన్స్‌పరెన్సీ అనే దానికి భయపడతారేమో. అప్‌లిఫ్ట్ చేయొచ్చు. హ్మ్. అకౌంటబిలిటీ అనే దానికి అప్‌లిఫ్ట్ చేయొచ్చు. హ్మ్. మనం ఇంకా దాన్ని స్ట్రెస్ ఔట్ చేస్తూ అవును ఈ దేశంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తీసుకొని దిగిపోతారు. హ్మ్. అకౌంటబుల్ తీసుకొని దిగిపోతారనే అంశాన్ని మనం రైజ్ చేయొచ్చు. అది బయట దేశం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. ఈ దేశంలో మంచిగా జరుగుతుంది. హ్మ్. అకౌంటబిలిటీ అనే సిస్టమ్ బాగా నడుస్తుంది. బాధ్యత వహిస్తున్నారనేది నడుస్తది. మీరు హ్మ్. అటోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ మిషనరీతో, అటోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ బిహేవియర్‌తో ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ దేశంలో ఇప్పుడు ఎక్స్‌ట్రా ఇండియన్ ఆర్మీ సర్వీస్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎయిర్ ఫోర్స్ అవును. సర్వీస్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇటు బీజేపీ పార్టీ వీళ్ళని దగ్గర డిఫెండ్ చేసుకుంటూ వచ్చింది. సో, ఈ మధ్యలో కూడా కొన్ని కామెంట్స్ కూడా చూస్తున్నాం. హిట్ హ్మ్. మా దగ్గర రెడీ ఉంది. హ్మ్. సో, అంతా కూడా బొద్దింకలు అవన్నీ ఇంట్లో వస్తాయని చేస్తాం. వీటిని కూడా చంపేసాం. సో, వీళ్ళు దేశం మీద వచ్చి దేశం మీద పడ్డారు కాబట్టి వీళ్ళని కూడా హిట్ వీళ్ళకి మాత్రం మా దగ్గర ఉందని చెప్పేసి కామెంట్స్ చూస్తాను. అబ్బబ్బబ్బా! మీరు హిట్లు తెచ్చినా, హిట్లర్లు తెచ్చినా, ఆ! మీరు బాంబులేసినా, బొద్దింకలని చంపడానికి ఎలాంటి మందు పెట్టినా, హ్మ్. బొద్దింకలనేవి డైనోసార్స్ ఉన్నప్పటి నుంచి, ఆ యుగం నుంచి ఉన్నాయి. హ్మ్. ఎన్నో రాతి శిఖరాలు, ఎన్నో రాతి బండలు, లావా ఉప్పొంగి, ఎర్త్‌క్వేవ్స్ వచ్చి, హ్మ్. ఒక యుగంతం జరిగినా కూడా అవి బతికే ఉన్నాయి నేల కింద. హ్మ్. అంటే ఈ నేచర్ బొద్దింకల్ని కాపాడుకుంటూ వచ్చింది ఇన్ని సంవత్సరాలు. హ్మ్. ఎందుకంటే బొద్దింకలు అంటే అవి దే ఆర్ అడాప్టెడ్. ప్రకృతియే కాపాడుతుంది బొద్దింకల్ లాంటి ఎవిడెన్స్‌ని, బొద్దింకల్ లాంటి ప్రశ్నించే తత్వాన్ని. హ్మ్. బొద్దింకలు మళ్ళీ బయటికొచ్చి ఎలాంటి విస్ఫోటన జరిగినా సో, బయటకొచ్చి ప్రతితీరు కోసం పోరాడతాయి. సీజేపీ ప్రజలు కాపాడుకుంటారనుకుంటారా? ప్రజలు సీజేపీని కాపాడుతారనుకుంటారా? ఆబ్వియస్‌గా కాపాడుతారు. హ్మ్. మనకి పరోక్షంగా, ప్రత్యేకంగా చాలా మంది సంఖ్యలో జనాలున్నారు. హ్మ్. చూడండి నేను ఒక హ్మ్. విద్యార్థుడిని. నాకెలాంటి పార్టీతో సంబంధం లేదు. అవును. నేను చేసిన మూవ్‌మెంట్స్ అయినా గానీ, నేను హ్మ్. చేసిన విశేషాలు గానీ, నేను ఆర్గనైజింగ్ చేస్తాను, సెమినార్స్ కండక్ట్ చేస్తాను, హ్మ్. ఫ్యాక్ట్ ఫైండింగ్‌కి వెళ్తాము, రిపోర్ట్స్ చేస్తా ఉంటాం. హ్మ్. హ్మ్. మాకెలాంటి లేదు. హ్మ్. అంటే ఒక పొలిటికల్ పార్టీతో అఫిలియేషన్ లేదు. హ్మ్. ఏమవుతుందంటే మరి మేము అంటే ఆఫ్‌కోర్స్ సీజేపీతో వి ఆర్ హ్మ్. కోఆర్డినేటింగ్ విత్ దెమ్ హ్మ్. హ్మ్. టు సమ్ టు డూ ది యాక్చువల్ ఎఫర్ట్ ఇన్ తెలంగాణ ఇట్‌సెల్ఫ్. ఐ మీన్ అట్లా ఈ రకంగా మనం తెలంగాణలో ఉన్న విశేషాల గురించి, తెలంగాణలో ఉన్న అంశాలను మనం లేవనెత్తడానికి ఇదొక బాగుంది. ప్లాట్‌ఫార్మ్ బాగుంది. అట్లా మనము చేస్తున్నాము. ప్రజలు మనతో ఉంటారా? ఉండరా? అనేది మనము హ్మ్. భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాకపోతే మనము దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేస్తున్నాం. హ్మ్. ప్రజలు కూడా నమ్ముతున్నారు. ద న్యూట్రల్ పీపుల్ అందరూ సీజేపీకే ఉంటారు. హ్మ్. సీజేపీ వైపే ఉంటారు. హ్మ్.